యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ గురించి 2 భాగాలుగా తెలియజేశాను. ఫస్ట్ భాగం అంతా కూడా పునీత యోహాన్ గారి గురించి చెప్పాను. రెండవ భాగం అంతా యేసుక్రీస్తు పుట్టుక గురించి తెలియజేశాను. దానిలో తెలియజేస్తూ కొందరు అనుకున్నట్లు డిసెంబర్ 25 బైబిల్లో లేదు, క్రిస్మస్ డేటు, యేసు ప్రభు పుట్టినటువంటి డేటు, కాబట్టి అది ఎందుకు చేయాలి, చేయకూడదు అని చెప్పేసి చెప్పిన దానికి నేను క్లారిటీ ఇచ్చా. క్రీస్తు శకం 336 వరకు ఎక్కడెక్కడ క్రిస్మస్ పండుగ అనేది జరగల. అప్పటి వరకు క్యాలెండర్ లేదు. ఆ క్యాలెండర్ యేసు ప్రభుతోనే తయారైంది. 8వ దినం సున్నతి చేసినప్పుడు, యేసుక్రీస్తుకి పేరు పెట్టినప్పుడు, మరి 8వ రోజు నుంచి వెనక్కి లెక్కేస్తే డిసెంబర్ 25 అనేది ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు అనేది లెక్క కట్టి మీరు చూపించారు. 25 నుంచి 1వ తారీఖు లెక్కేసినా 8వ రోజు వస్తుంది. 8వ రోజు నుంచి వెనక్కి వెళితే 25వ తారీఖు వస్తుంది. ఈ రకంగా మనం చూస్తే టెక్నికల్గా మనకి డిసెంబర్ 25 అనేది యేసుక్రీస్తు జననం అనేది బైబిల్ ద్వారా మనకి రూఢిగా తెలుస్తుంది. అంతేకాకుండా పోప్ జూలియస్ మరి ఆజ్ఞ ప్రకారం 336లో క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25న జరుపుకోవాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను బట్టి ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఏకీభవించి అప్పుడు డిసెంబర్ 25 నుంచి పండగ చేస్తూ ఉన్నారు. 336 క్రితం క్రిస్మస్ లేదు, ఎవరో జరుపుకోలే, ఏ పండగ లేదు. ఇది తెలియక మరి పేతురు గారు చేయలేదు, మరి పౌలు గారు చేయలేదు, వాడు చేయలేదు, వీళ్ళు చేయలేదు, అసలు బైబిల్లో లేదు, మీరు ఎందుకు చేయాలి అని చెప్పేసి రకరకాలుగా వితండవాదం చేస్తారు. చేయలేడు, చేయమక్కడే మానేసేయండి. ఎవరు చేయమన్నారు? బలవంతమైన ఉందా చేసుకోవాలని? యేసుక్రీస్తు పుట్టినప్పుడు మహారాజులే గడగడలాడిపోయాడు. హెరోదు రాజుకి భయం పుట్టేసేసి 3 జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని అడిగినప్పుడు మరి ఈయనకి దడ పుట్టేసి, ఏంటి నాకంటే ఒక రాజా, నన్ను మించి ఒక రాజు వస్తాడా, నా రాజరికం పోతుందా అని చెప్పేసి అప్పుడు అక్కడ జ్ఞానులందరినీ పిలిపించి, జ్ఞానులంటే వీళ్ళు ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వారు, ఖగోళం అంటే నక్షత్ర శాస్త్రం తెలిసినటువంటి వారు, నక్షత్ర శాస్త్రం తెలిసినటువంటి వారు ఎందుకు పిలుస్తున్నామే అంటే, ఇప్పుడు మనకు ఎవరైనా పుడితే ఆ నక్షత్రం, రాశి, తిథి అన్ని మనం నోట్ చేసుకుంటున్నారా జాతకం చెప్పడానికి? జాతక పురుషుడు ఏ జాతకంలో పుట్టాడో, ఏ నక్షత్రం ప్రకారం పుట్టాడో అని చెప్పేసి వీళ్ళు రాసుకుంటున్నారు కదా. కాబట్టి అది నక్షత్ర శాస్త్రం తెలిసినటువంటి వారిని పిలిపించి, ఎక్కడ పుడతాడు చూడండి, ధర్మశాస్త్రం అంతా ఎతకండి, గ్రంథాలు ఎతకండి అని చెప్పేసి హేరోదు రాజు మరి వాళ్ళందరినీ పిలిపించి ఆజ్ఞ ఇస్తాడు. కానీ ఇది కూడా బైబిల్లో లేదా ఈ మాట కూడా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం అంతా అదే వస్తుంది. ఆయన గందరగోళం పడిపోతాడు, ఎక్కడ అని. ఆ తూర్పు దేశం నుంచి 3 రాజులు వచ్చి మరి అప్పటి వరకు నక్షత్రం వాళ్ళకి దారి చూపించి కనిపిస్తుంది, తర్వాత కనపడిపోయేసరికి వీళ్ళు రాజును వచ్చి అడిగినప్పుడు రాజు కంగారు పడి, మరి మీరు ఎక్కడ పుట్టాడు చూసి నాకు తర్వాత చెప్పండి, నేను కూడా దర్శిస్తానని కపటంగా మాట్లాడటం. వీళ్ళెళ్ళి మరి ఆ తర్వాత ఊరు బయటికి వెళ్ళాక ఆ నక్షత్రం మళ్ళీ వీళ్ళకి దారి చూపించి ఆ ఇంటి మీదగా నిలవటం, ఆ ఇంటిలోనికి వెళ్ళటం. వెళ్ళి ఈ 3 రాజులు కూడా కానుకలు పట్టుకెళ్ళి ఇస్తారు, బంగారము, సాంబ్రాణి, బోళం. మరి ఆ 3 రాజులు ఎవరయ్యా అంటే పేరు ఏమైనా బైబిల్లో ఉందంటే అది కూడా తెలియదు. మరి అది కూడా మరి వీళ్ళే కనుగొన్నారు, శాస్త్రజ్ఞులు వీళ్ళే కనుగొన్నారు. ఏది పోపు గారు వీళ్ళే కనుగొన్నారు. వాళ్ళ పేర్లు కాడ గస్పరు, మెల్కియారు, బల్తజారు. ఈ 3 రాజుల పేర్లు కూడా వీళ్ళే చెప్పారు.
గస్పర్ రాజు, మెల్కియర్ రాజు, బల్తజార్ రాజు, ఈ ముగ్గురు మరి రాజులు, జ్ఞానులవునే రాజులవునే. ఒకడు బంగారం తీసుకొచ్చారు ఉట్టి చేతులతో తెల్ల ప్రభువుని పూజించడానికి. మనం ఉట్టి చేతులతో ఊగించుకుంటా గుడికి వెళ్తాం, ఏమి తీసుకెళ్ళాం, ఓ పండో పొలమో కాయో తీసుకెళ్ళాం. కనీసం బైబిల్ పట్టుకుంటాకే సిగ్గు, బైబిల్ కూడా పట్టుకెళ్ళాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక రాజు బంగారం, ఒక రాజు సాంబ్రాణి, ఒక రాజు బోడం, 3 తీసుకెళ్ళారు. బంగారం దేనికంటే బంగారం రాజుకు గుర్తు, రాజులకి గుర్తుగా బంగారాన్ని తీసుకెళ్ళాడు. సాంబ్రాణి దేవుడికి ధూపం వేస్తారు, ధూపం చేత దేవుడని, బోళం చేత మనుషుడని. బోళం ఇదంతా కూడా మరి మనిషికి చనిపోయినప్పుడు భూస్థాపితం చేసినప్పుడు ఇవన్నీ కూడా రాస్తారు. ఇవి గుర్తుగా ఉండేటట్లు, చరిత్రలో మిగిలిపోయినట్లు వీళ్ళు ఇవి 3 తీసుకెళ్ళినట్లు మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఇవన్నీ అబద్ధమా మరి? ఇవన్నీ ఎవరు చేస్తారు? 3 రాజుల పండుగ కూడా చేస్తారే మరి, ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా. అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ తాతం చూస్తాం, ఈ క్యారల్స్ వేసేటప్పుడు ఈ క్యారల్స్కి వెళ్తూ ఉంటారు. ఇంటింటికి క్రీస్తు సందేశం అందించడానికి అర్ధరాత్రి మరి ఈ పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ క్రిస్మస్ తాత వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇది బైబిల్లో ఉందా? మరి ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఎవరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే శాంతా క్లాస్ అంటారు. క్రిస్మస్ తాత శాంతా క్లాస్ అంటారు. ఆయన ద్వారా ఇది వచ్చింది. ఆయన ఎవరు? మైరా పూర్వపురం, మైరా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బిషప్, అయిన అర్షం బిషప్, చర్చ్ బిషప్. ఆయన పేరేంటి? సెయింట్ నికోలస్ అన్నటువంటి ఒక బిషప్ గారు దీన్ని ప్రారంభించాడు. ఎప్పుడంటే 325లో ఒక పెద్ద సమావేశం జరిగింది, ఐసిఎస్ సమావేశం. ఆ సమావేశంలో చర్చించుకుంటూ మాట్లాడేటప్పుడు ఒక అతను అంటాడు, యేసు ప్రభు అసలు దేవుడు కానే కాడు అని చెప్పేసి అనేసరికి ఈయన కోపం వచ్చి పాటుకున్న చెంప పగలు కొడతాడు. ఆ అవతల ఎక్కింది కొట్టేసరికి పెద్ద చర్చ అయిపోతుంది. చర్చికి దారి తీసి అక్కడి నుంచి ఈయన బిషప్ గారు మరి దాన్ని ఆనవాయితీగా తీసుకుని తన జీవితాన్ని దారపోసి ఆస్తి అంతా అమ్మించి పేదలకు కానుకగా ఇస్తాడు. ఒక రకమైనటువంటి డ్రెస్సు, క్రిస్మస్ తాత వేషం డ్రెస్సు, అది వేసుకుని పిల్లలకి, పేదలకి, అందరికీ బహుమతులు, దుప్పట్లు, చాక్లెట్లు మరి అన్ని కూడా ఆస్తిని పంచి ఆయన పునీతుడు అవుతాడు. మరి ఇది జరిగినటువంటి విషయం. ఆయన క్రిస్మస్ తాత. మరి అది బైబిల్లో లేదుగా, చేయకూడదుగా. ఈ ఆర్సెమోళ్ళేగా చేసేది, వాళ్ళే చేయనే ఉంటాయి, మిగతా వాళ్ళు ఎందుకు చేయాలి? తర్వాత పశువుల పాక కడతాం మనం. ఈ క్రిస్మస్ వచ్చిందంటే సత్రం తయారు చేసేసి చక్కగా పశువులు, యేసు ప్రభు, బాలయేసు, మరియమ్మ గారు, యేసేపు గారు, గొల్లలు, 3 రాజులు, పశువులు, ఈ కానుకలు ఇవన్నీ కూడా చక్కగా కళ్ళకు కట్టినట్లు చేస్తాం. మరి ఎన్ని చేయడం విగ్రహారాధనే కదండి. అర్షములు విగ్రహారాధన చేస్తారంటారు కదా, ఇవన్నీ విగ్రహారాధనే కదా. మరి చేసేదంతా కూడా చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నారు? ఏమిటి? ఇది ఎలా వచ్చింది? ఇది బైబిల్లో లేదు కదా. ఇది ఎలా వచ్చిందంటే సెయింట్ అసిసిపురు ఫ్రాన్సిస్ వారు, మహాభక్తుడైన కోటీశ్వరుడు, తన ఆస్తినంతా కూడా ధారపోసి అమ్మేసి పేదల కోసం దానం చేసి దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి సెయింట్ అసిసిపురు ఫ్రాన్సిస్ వారు. అసిసిపురు ఫ్రాన్సిస్ వారి భక్తుడే జోసెఫ్ తంబి, ఇక్కడ అవుటిపల్లిలో ఉన్నాడు. ఆయన భక్తుడు, ఆయన శిష్యుడు, భక్తుడు కాదు, సారీ, ఆయన శిష్యుడే. ఆయన ఎందుకు చేశాడు? ఆ రోజుల్లో అక్షర జ్ఞానం లేని, చదువు లేనటువంటి వారికి ఒక అవగాహన కలిగించడానికి, క్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి, ఇదిగో సత్రంలో చోటు లేనందున వీళ్ళు మరి పశువుల గడ్డిలో బిడ్డను పరుండ పెట్టారని చెప్పడానికి ఆ పశువుల పాకని, పశువుల తొట్టిని, తర్వాత గొల్లలకి ప్రథముగా దర్శనము, గాబ్రియల్ సన్మనస్కుడు దర్శనాన్ని ఇచ్చాడని చెప్పడానికి ఆ గొల్లలు వాళ్ళు తన దగ్గర ఉన్నటువంటి బేలి అయినటువంటి చక్కని గొర్రె పిల్లల్ని తీసుకురావటం,
ముగ్గురు జ్ఞానులు వచ్చి సాంబ్రాణి, బోళము, బంగారం సమర్పించడం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చదువు లేనటువంటి వారికి ఆ రోజుల్లో జ్ఞానం కలగటానికి కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఈ పశువుల పాక ఏర్పాటు చేశాడు ఆయన. ఎవరు? సెయింట్ అసిసిపురే ఫ్రాన్సిస్ వారు. అదేండి ఈయనగడ మరి ఆర్సమ్మే, మరి ఇది విగ్రహారాధనే ఎవడో పెట్టుకోకూడదుగా నమ్మని వాళ్ళు. మరి తర్వాత ముగ్గురు రాజులు, తూర్పు దేశం నుంచి ముగ్గురు రాజులు వచ్చినట్లు మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం అంతా అదే చెప్తుంది. నక్షత్రాన్ని చూశారు, తేజోమయమైనటువంటి నక్షత్రాన్ని. ఒక గొప్ప రాజు పుట్టాడని చెప్పేసి వాడు కనుక్కున్నారు. వచ్చి అక్కడి వరకు దారి చూపించింది, తర్వాత కనపడలా. వీళ్ళు ఆ ఊరి హేరోదు రాజును వచ్చి అడిగారు, మేము ఒక గొప్ప నక్షత్రాన్ని చూసాం, దాని ప్రకారం యూదుల రాజు పుట్టాడు, మహారాజు, గొప్ప రాజు, దేవాది దేవుడైనటువంటి మరి ప్రభు యేసు పుట్టాడు. అది మాకు జాడ తెలియలా, ఇక్కడి వరకు తెలిసింది, అక్కడి నుంచి తెలియలా, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అనగానే ఒక్కసారి భయపడిపోయింది, భయం వేసేసింది హేరోదు రాజుకి. అమ్మో, నా రాజ్యం పోతుందా, నా రాజరికం పోతుందా, ఒక రాజు పుట్టాడా, ఎక్కడ అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మరి నక్షత్ర శాస్త్రం తెలిసినటువంటి, ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని పిలిపించి, రై యేసు ఎక్కడ పుట్టాడో చెప్పడరా, త్వరగా చెప్పాలి మీరు అని చెప్పేసరికి వాళ్ళు శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అన్నీ ఎతికి చెప్పండి నాకు అనేసరికి ఎతికి అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. నిజమే ప్రభా రాజా, నిజమే, ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం రాయబడి ఉంది కాబట్టి అని చెప్పేసి చెప్తే, అప్పుడు బెత్లెహేంలోనా రాజును పిలిచి ఆ ముగ్గురు రాజులని పిలిచి, ఏ రాజు? హేరోదు రాజు. ఆ వచ్చినటువంటి ముగ్గురు రాజులను పిలిచి, మీరు వెళ్ళి మీరు ఆ శిశువుని మరి దర్శించుకొని తర్వాత తిరుగు ప్రయాణంలో నాకు చెప్పండి, ఆ అడ్రస్, ఆ ప్రాంతం అంతా నాకు చెప్పండి, నేను కాడ వెళ్ళి దర్శించుకుంటానని కపటంగా మాట్లాడతాడు. మళ్ళా ఆ ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే నక్షత్రం మళ్ళీ వీళ్ళకి దారి చూపిస్తుంది, కనిపించి ఖచ్చితంగా ఆ బాలుడు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి మీదుగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీళ్ళు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. మళ్ళీ తిరిగి ప్రయాణమైనప్పుడు దేవదూత చేత కళలో బోధింపబడిన వారై, రాజు దొంగ, బిడ్డను సంపాదనకి వస్తున్నాడు, మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అని చెప్తే వాడు వేరే మార్గంలో వెళ్ళిపోతారు. యేసేపు కాడ కనపడి బిడ్డను సంపదొస్తున్నాడు హేరోదు రాజు, మీరు కూడా పారిపోండి, ఐగుప్తుకి పారిపోండి అని చెప్పేసి చెప్తాడు. బిడ్డను తీసుకుని మరియను తీసుకుని యేసేపు గారు వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుకి పిచ్చెక్కిపోతుంది, ఏంటి రాలేదంటే నన్ను మోసం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి, భటులారా, సైనికులారా రండి అని చెప్పేసి లెక్క కట్టండి, ఇప్పటికి ఎంతకాలం వయసు అవుతుందా బిడ్డకి అని చెప్పేసి, అయ్యా సుమారు 2 సంవత్సరాల లోపు, సంవత్సరంన్నర అవుతుందయ్యా. వీళ్ళు అక్కడ బయలుదేరిన కాడి నుంచి లెక్క కడితే ముగ్గురు రాజులకి నక్షత్రం కనపడింది మొదలుకొను ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిన వరకు లెక్క కడితే సుమారు 2 సంవత్సరాల లోపు అవుతుంది అని వీళ్ళు చెప్తారు. చెప్పగానే అయితే 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ నా రాజ్యంలోనూ చుట్టుపక్కల కూడా ఎతికి నరికి చంపేసేయండి అని చెప్పేసి ఆజ్ఞేస్తాడు. అప్పుడు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరుగుతుంది. ఏది? యేసు ప్రభు గురించి. మరి ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఏంటో తెలియదు, ఒక మాటే కదా. ఆ 2 సంవత్సరాల లోపు అందరూ చంపేదే పోలా, మన రాచరికానికి అడ్డం ఉండదు అని చెప్పి అంటారు. అలా వధించాడు. అందువలన మళ్ళీ ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. రామాలో అంగలార్పు వినబడెను,
ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందనాలుగా ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరింది. ఆ పిల్లలు చంపేయడం వల్ల మహారోదన, తల్లులు ఏడ్చారు, రోధించారు, చేశారు. ఆ తర్వాత హేరోదు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ దేవదూత యోసేపుకి కనపడి, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీర్చుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాను. మళ్ళీ దేవదూత చేత బోధింపబడిన వాడై మరియమ్మనే బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశంలో ఏలుచున్నాడని విని, అబ్బో తండ్రి తెచ్చిపోయి కొడుకే మళ్ళీ రాజ్యాన్ని వెళ్తున్నాడు కదా, మరి అక్కడికి వెళ్తే మళ్ళీ ప్రమాదం ఏముందో చెప్పేసి వెరసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండి, అక్కడి నుంచి గలిలయకి వెళ్ళి నజరేతను ఊరిలోకి ఉండి అక్కడికి వచ్చారు. ఈ రకంగా చూడండి, బిడ్డను కాపాడుకోవటానికి బాలయేసుకు వచ్చిన కష్టాలు చిన్నప్పటి నుంచి. మరి దేవాది దేవుడు మరి భూలోకంలో చోటు లేదు, చోటు ఉందా శత్రువుల వలన సైతాన్ని వలన మరి చంపడానికి హేరోదు పూనుకున్నాడు. అక్కడి నుంచి ఆ చలికాలంలో గాడిద మీద ఎక్కించుకుని ఆ కొండల్లో లోయలో మళ్ళీ యేసేపు గారు మళ్ళీ అక్కడికి పారిపోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఈ రకంగా ఆ బిడ్డను కాపాడటానికి, ప్రభు అయిన దేవుణ్ణి కాపాడటానికి ఎన్ని అవస్థలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు అనేది మనకు తెలుస్తుందా? ఇవన్నీ కూడా మన కోసము, బాల్యంలోనూ మన కోసం అవస్థలు పడ్డాడు, పెద్దరిగినాక కూడా మన కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చాడు ప్రభు. మరి ఇవన్నీ కూడా చక్కగా బోధించడానికి, మరి చేయడానికి చేసినటువంటి కార్యక్రమాలే ఆ రోజున రోమన్ క్యాథలిక్ మిషనరీలు. మొట్టమొదటి బైబిల్ ఎవరి దగ్గర ఉందే? వారి దగ్గరే ఉంది. వాళ్ళు వ్యతిరేకించి బయటకు వచ్చారు. వాళ్ళది చేయకూడదు, రోమన్ క్యాథలిక్ మంచిది కాదన్నారు. వాడు చేసే ఆచారాలన్నీ మళ్ళీ పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి అసలు ఈ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రెగోరియన్ క్యాలెండర్ మరి వీళ్ళది తయారు చేసింది 16వ శతాబ్దంలో. మరి ఈ క్యాథలిక్ పోపు గారైనటువంటి గ్రెగోరియన్ మరి దీన్ని తయారు చేయడం జరిగింది. అసలు క్యాలెండర్ వాడమాకండి, మానేసేయండి. ఆ క్యాలెండర్ మానేస్తే పోలా. కాబట్టి ఎన్ని కూడా ఈ ముగ్గురు జ్ఞానులకు కూడా ఈ కనపడినటువంటి నక్షత్రం యొక్క రహస్యం ఏంటి అసలుకి? ఈ రాజులకి నక్షత్రం అంటే భూమండలం కంటే కూడా, సూర్యుడి కంటే కూడా మరి చాలా పెద్దదే, చాలా కాంతివంతమైందే. అది అసలు భూమి మీదకి రావడం ఏంటి, వీళ్ళకి కనపడడం ఏంటి, వీళ్ళకి దారి చూపించడం ఏంటి, దాని పేరేమిటి? ఇప్పుడున్న నక్షత్రంలో చేద్దాం, నక్షత్రాలకి పేర్లు పెట్టారు కదా, మరి దానికి కూడా పేరు ఉండాలి కదా. బైబిల్ ఏమైనా ఉందా? ఏది పేరైతే నక్షత్రం, ఏ నక్షత్రం ఎక్కడుంది ఇప్పుడు? ప్రస్తుతం ఉందా లేదా? ఏమైపోయింది? రాత్రి కనపడతాం, పగలు మాయమైపోవటం, రాత్రి కనపడతాం, పగలు మాయమైపోవటం. మళ్ళీ ఇదంతా ఏంటి విచిత్రంగా ఉంది? ఆలోచించారా? అంటే దేవుని మహిమ అది. ఆ నక్షత్ర రూపంలో ఉన్నటువంటిది దేవుని మహిమ. మీరు గుర్తు తెచ్చుకోండి, ఇశ్రాయేలీయులను దేవుడు తోడుకుని వచ్చేటప్పుడు పగలంతా కూడా మరి మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను వాళ్ళకి దారి చూపించుకుంటా వెళ్ళలేదా? దేవుని మహిమ, దేవుని శక్తి వెళ్ళిందా లేదా? అదే శక్తి, అదే మహిమ రాజులకి దారి చూపించింది నక్షత్ర రూపంలో. వింతైనటువంటి నక్షత్ర రూపంలో రాజులకి మరి దారి చూపించుకుంటా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కనపడలేదు. అది రాజుకి వర్తమానం తెలియజేయటానికే కేవలం కనపడలా. ఆ ఊరు బయటకు వచ్చినాక మళ్ళీ ఆ మహిమ కనబడింది. ఆ మహిమ ఆ ఇంటి మీద నిలిచింది నక్షత్ర రూపంలో. దేవుని శక్తి, దేవుని యొక్క కాంతి అది. కాబట్టి కొంచెం తెలుసుకోండి, ఆలోచించండి, జ్ఞానవంతులు కండి.
ఏదో గుడిదనంగా మరి మనం దాన్ని కట్టుకుంటాం లేదు, అందరూ నక్షత్రం ఇంటికాడ కట్టుకుంటున్నాం. స్టార్, క్రిస్మస్ స్టార్. అలాగే క్రిబ్బు, పశువుల పాక, శాంతాక్రాస్, క్రిస్మస్ తాత. మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ క్యాలెండర్లు తెచ్చుకుని ఆ క్యాలెండర్ల మీద వేసుకుని జాగ్రత్తగా పండగ చేసుకుంటున్నాం. తర్వాత ఏపోదు వస్త్రాలు ఇవన్నీ కూడా ఏ రంగులో ఎలా ఉంటాయో మరి అదే రంగు వస్త్రాలు కూడా మరి మిగతా వాళ్ళు కూడా ఆ పాంపులెట్ల మీద కానీ కలర్స్లో కానీ మరి క్రిస్మస్ టైంలో కానీ మరి వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? రోజ్ కలరు, పింక్ కలరు, క్రిస్మస్ కలర్, ఇవన్నీ కలర్స్ వాడుతున్నారు. వాడి చేసేవన్నీ ఈ పనులే. ఎత్తిపొడిచి తిట్టేదందనం కదా వాళ్ళని. అందుకనే పౌలు గారు అన్నారు, ఏమన్నారు? ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడువే. నీకు మోగేడు గంటలాగా గణగణ మోగినా, ఎన్ని కృపావరాలు ఉన్నప్పటికి కూడా, ప్రవచనాలు ఉన్నప్పటికి కూడా నీవు ప్రేమ లేకపోతే వ్యర్థుడివే. సంఘాల్లో విభేదాలు పెట్టుకుంటే వ్యర్థుడివే. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోకపోతే వ్యర్థుడివే. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అయినటువంటి నీ తల్లిని పూజింపము, తండ్రిని పూజింపము, సన్మానింపము, గౌరవింపము, అది పాటించకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే, వేస్టే. మరియమ్మ గారిని తిడుతున్నావు. మరియమ్మ గారు అంటే పడదు నీకు. మరియమ్మ గారు యొక్క దేవుని యొక్క మందసం, దేవుని గర్భంలో మోసుకొచ్చినటువంటి మందసం ఆవిడ లేకుండా ప్రభు భూలోకానికి రాలేదు. ఆవిడెందుకు ద్వేషిస్తావు నువ్వు? ఆవిడెందుకు తిడతావు నువ్వు? ఆవిడ పూజించేటువంటి వారిని పూజించటం కాదు, గౌరవించటం. అది ఆవిడని గౌరవించే వాళ్ళని వీళ్ళు రోమన్ క్యాథలిక్ మిషన్లో మరియమ్మ గారిని మరి పూజిస్తారు, విగ్రహారాధికులు వీళ్ళు అని చెప్పుకుంటూ మరి ఇవన్నీ చేసుకుంటూ పోతారే మీరు? మరి ఇక్కడ మానేయండి, ఆపేసేయండి. రే క్రైస్తవ సహోదరులారా, నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను, అంతేగాని ద్వేషంతో కాదు. ఎందుకు ద్వేషం? మనకి ద్వేషం. ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని లోకానికి చాటాలి, ప్రభువుని అందరికి తెలియజేయాలి, విస్తరింపజేయాలి. దేవాది దేవుడు భూమిలో పుట్టినరోజున మహా సంతోషం, ఆనందం ప్రపంచం అంతా జరుపుకుంటుంటే నువ్వేమైనా ఎందుకు చేసుకుంటున్నావు పండుగ అంటావా? ఎందుకు జరుపుకుంటున్నావు అంటావా? ఏమిటండి ఇది? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మేము చేసుకున్నాం. ఇప్పుడు మన క్యారల్స్, ఆ క్యారల్స్లో మా ఇంట్లో పిలిపించుకుని ప్రార్థన చేసుకున్నాం, బహుమతులు ఇచ్చాం, ఆతిథ్యం ఇచ్చాం, క్రిబ్బు పెట్టుకున్నాం, స్టార్ పెట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం. అది పాపమా? శాపమా? అది పాపం కింద వచ్చేస్తుందా? నరకానికి పోతామా మేము? నరకంలో ఫస్ట్ బెంచీలో కూర్చుంటావా? చెప్పండి. కూర్చుంటే కూర్చుంటాం, మా ఇష్టం. అది మీకు ఇష్టం లేకపోతే చేయమాకండి. ఎందుకు మరి విమర్శలు చేసుకోవటం ఇవన్నీ కూడా? కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఇంకా కొద్ది రోజుల్లోనే క్రిస్మస్ పండుగ మనకుంది. కాబట్టి క్రీస్తు ప్రభువును ప్రపంచం అంతా కూడా చాటుతున్నారు. మరి భూదిగంతముల వరకు కూడా ప్రభువుని చాటాలి. మరి ఏదో ఒక విధంగా పాటల ద్వారా, కీర్తన ద్వారా, మరి క్యారల్స్ ద్వారా, ఈ పశువుల బాక క్రిమ్స్ ద్వారా, స్టార్ ద్వారా, ఇంటింటికి స్టార్ కడితే ఎంత ఆనందం అండి. అబ్బా, క్రైస్తవులో ఇల్లు అండి అది, ప్రభువు నమ్ముకున్న ఇల్లు. ఎంత చక్కగా స్టార్ అలంకరించారు, ఎంత చక్కగా క్రిబ్బు కట్టారు. అబ్బా, ఈ పిల్లలు మరి వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళి సువార్త సేవ చేస్తున్నారు అనేది సంతోషం కలగదా? లోకమంతయు సంతోషం దిగినటువంటి వార్త, ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి దినం ఇది, రోజు. కాబట్టి దాన్ని మనం సంతోషంగా చేసుకుందాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాలను కడుక్కుందాం, కల్మషం తీసేద్దాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నట్టు ద్వేషాలు తీసేద్దాం, తల్లిదండ్రులు ప్రేమిద్దాం, అన్నదమ్ములు ప్రేమిద్దాం, ఐక్య క్రిస్మస్ చేసుకుందాం, అందరూ సంతోషంగా ఆనందంగా ఉందాం. మన హృదయాన్ని దేవుడికి అర్పిద్దాం, ఆ హృదయంలోకి ఆయన పిలిపిద్దాం. మన హృదయంలోకి ప్రభువు రావడమే గొప్ప క్రిస్మస్. అదే క్రిస్మస్ పండుగ. ఊరికి ఆచారంగా కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు చేసేసి
ఆ? ఊరెగితే అది క్రిస్మస్ అయిపోదు, ఆచారం అవుద్ది. ఆచారాలు వద్దు మనకి. అవి చేసుకోవాలి, సంతోషపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి, నలుగురికి సహాయం చేయాలి, భోజనం పెట్టాలి, బట్టలు పెట్టాలి, దుప్పట్లు పంచాలి, చలికాలంలో అన్నీ చేయాలి. చేస్తేనే ఒకటి పెట్టే దాంట్లోనే మనకు ఆనందం ఉంటుంది, ఒకరికి పంచే దాంట్లోనే మనకు ఆనందం ఉంటుంది. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే ఎంత ఆనందం అండి. చలికాలంలో వణికిపోతున్నటువంటి వృద్ధులకు దుప్పట్లు కప్పితే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఆ రోజున మనతో పాటు మన నలుగురికి భోజనం పెట్టి అతిథులు ఆహ్వానిస్తే ఎంత సంతోషం అండి. మరి మన బంధువులు చుట్టాలకి ఈ కమలా పళ్ళు కానీ కేక్ ముక్కలు కానీ ఇవి మరి ఒకరు పంపిణీ చేసుకోవటం వల్ల ఎంత ఆప్యాయత అనురాగం పెరుగుతుందండి. ముగ్గురు జ్ఞానులు పని లేక వచ్చారా అంత దూరం నుంచి పని లేక వచ్చారండి. చరిత్రలో నిలిచిపోయాడు. భూమి ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు, బైబిల్ ఉన్నంత వరకు ఆ జ్ఞానులు, ఆ రాజులు నిలిచిపోయారు. అలాగే ఆ గొల్లలు కూడా నిలిచిపోయారు. వాళ్ళకెంత ఆనందం, సంతోషం. కోటాను కోట్ల దేవదూతలు మహిమ గీతాలు పాడారు ఆ రోజు. కంటికి కనబడరు కానీ మహిమ గీతాలు ఆలాపన చేశారు. ప్రభు పుట్టినరోజున స్తుతిగానం చేశారు. ఈరోజు కూడా చేస్తున్నారు. ఎక్కడైతే సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే క్రిస్మస్ చేస్తున్నారో, ఎక్కడైతే క్యారల్స్కి తిరుగుతున్నారో వాళ్ళ చుట్టూ ఈ దూతలుగాడ తిరిగి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. తెలుసా? సైతానులకు భయం. ఆ పాటలు ఏంటంటే భయం, ఆ ప్రార్థనలు ఏంటంటే భయం. కాబట్టి దీన్ని గమనించి మరి క్రీస్తు యొక్క పుట్టుకను సంతోషంగా జరుపుకుంటానికి మనసారా ఆహ్వానిద్దాం. మన హృదయంలోకి క్రీస్తు ప్రభుని ఆహ్వానిద్దాం, చేద్దాం. మరి మీ అందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సంతోషంగా, ఆనందంగా మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మరి వందనాలు తెలియజేస్తూ షేర్ చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అందరికీ నా వందనాలు.